ఏమండో ఇదేంటితో వీడియోలోపు కనిపెడతారేమో ట్రై చేయండి. దీని రుచి అచ్చం చిన్నప్పుడు ఇదే టేస్ట్ లో ఏదో తిన్నామే అని గుర్తొస్తుంది గానీ అదేంటనేది గుర్తు రావట్లేదండి. చుట్టాలో ఊరంతా చుట్టాలేగా మనకి. వాళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి చిన్న ఉసిరికాయలు కోసుకొచ్చేసానండి. తర్వాత వాటికి శుభ్రంగా తానం కూడా చేయించేయండి. ఈ చిన్న ఉసిరికాయలు బాగా అలర చేస్తున్నాయండి. కోసి కారం పెట్టేద్దాం అనుకున్నాను, కానీ మీకు తెలిసిందే కదండి నాకు చాలా జాలుగుండేనా. అందుకనే ఒక్కో దాన్ని కోసి మాత్రం పక్కనెట్టానండి. అందరూ అంటుంటారు పంచదార మంచిది కాదు బెల్లం మంచిదని. ఇదేం లాజిక్ మరి? ఏది మీరు చెప్పండి, బెల్లం మంచిదా? వెన్ కంపేర్ టు షుగర్ బెల్లం ఈజ్ గుడ్ అంటారా? ఏంటి నిజమే? పొయ్యి మీద మూకుడెట్టి ఓ 10-15 చొక్కలు నీళ్ళు వేసుకుని ఓ కప్పు తురుముకున్న బెల్లం వేసుకుని గట్టెట్టి తిప్పుకుంటుంటే పాకం మొదలవగానే అదే కప్పుతో 2 కప్పులు చిన్న ఉసిరికాయలు వేసుకుని కలిపేసుకోండి. ఇదే కొలత గుర్తెట్టుకోండి. 2 కప్పులు ఉసిరికాయలకి ఓ కప్పు బెల్లం. ఫ్లేవర్ ఏమన్నా కావాలంటే మీ ఇష్టం, నచ్చింది వేసుకోండి. వీటిని ఇలా ఎంతసేపు ఉంచాలంటే మాడిపోయిన మొఖాలు వచ్చేంత వరకండి. చూడండి వచ్చినాయా? ఈ చిన్న ఉసిరికాయలు క్యారమెల్ ని కౌగులించుకుని ఉంటాయి, అప్పుడు దించేసుకోండి. వీళ్ళు రుచి అండి క్యారమెల్ పీల్చేసుకుని జ్యూసీగా చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు ఏలు కుదిరినప్పుడు పిల్లలకి ఇలాంటి స్నాక్స్ ఐటమ్స్ చేసి పెట్టండి. ఎట్టంగా తిని పెడతారా? ఫైనల్ గా మన వీడియోలు మీకు నచ్చితే ఓ లైక్, కుదిరితే ఓ కామెంట్, వీలైతే ఓ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తాను.